హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ శివని. ఈరోజు నేను కబన్ పార్క్ అనే బెంగళూరులో ప్రకృతిమైన రహస్య సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రదేశానికి వచ్చాను. ఇక్కడ చెట్లు పుట్లు అనేవి కాదు, చాలా ఆకర్షణమైన చాలా వస్తువులు ఉన్నాయి. అందులోనే హైకోర్టు, విశాలమైన నడుమార్గాలు, సైకిల్ ట్రాక్స్, చిన్నపిల్లలు ఆట స్థలాలు, అలాగే యానిమల్స్కి సంబంధించినవి, శిల్పాలు, నీటికుంటలు, అలా పెద్ద పెద్ద వృక్షాలు, అలా అనేక రకాలమైనవి ఉన్నవి. ఈరోజు వీటిలన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి కొందరితో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఏవైనా విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఈయన మేజర్ జనరల్ రిచర్డ్ షాంకీ. ఈయన 1870లో ఈ ప్రసిద్ధి పబ్లిక్ పార్క్ని రూపొందించాడు. అప్పట్లో ఆయన బ్రిటిష్ ఆర్మీలో ఇంజనీర్ విభాగానికి చెందినవాడు. ఆ తర్వాత బెంగళూరులో శిల్పాలు అభివృద్ధి కీలక పాత్రలో పోషించాడు. ఆ తర్వాత పార్క్ యొక్క డిజైన్ మరియు అభివృద్ధి కోసం ప్రణాళిక ఎంతో చేశాడు. ఈ రిచర్డ్ షాంకీ రూపొందలు చేశాడు. తర్వాత దీనికి మూలం మహారాజ్ రాజేంద్ర వాడ్యర్. ఈ పార్క్ బ్రిటిష్ పాలనలోనే ఉంది. 1870లోనే. అప్పుడు దీని పేరు మేరీస్ పార్క్ అని పిలిచేవారు. ఆ తర్వాత బ్రిటిష్ కమిషనర్ లార్డ్ మార్కస్ కబాన్ అనే గౌరవవంతంగా దీనికి కబాన్ పార్క్ అని పేరు పెట్టారు. ఈ పార్క్ కేవలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. కొన్ని రోజు పార్కు సైకిల్ రైడింగ్స్ మరియు వాక్స్ ప్రత్యేక సమయాలు కూడా కేటాయిస్తూ ఉంటారు. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఈ ప్రదేశం చూడండి. ఎన్నో దృఢమైన చెట్లు, పచ్చని ధనంతో నిండిపోయి ఉన్నది. ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇది ఎప్పుడు పడవకుండా ఉండడానికి ఎప్పుడు వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టే చేసి వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఎప్పుడు వాటర్కి కొరతే ఉండదు. ఇదే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. చూడండి ఎంతో ఆకర్షణగా ఉంటుంది. ఈ పార్కులోని ఇదే ముఖ్యమైన పార్క్గా రామచంద్ర మహారాజు గారు ఎంతో సొంతంగా నిర్మించారు. ఇదే కాదు, చూడండి లోపలికి వెళ్తున్నాను. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దారి. ఈ లోపలే గంధాలు, చాలా విలువైన గంధాలు, చాలా రకరకాలమైన ఉన్నాయి. అలాగే దీన్ని కట్టడం కూడా చాలా యూనిక్ ఫీచర్గా ఉన్నట్టు ఉంటుంది. యూనిక్ డిజైన్లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు షాంకీ అనే డిజైన్ అతను కూడా చాలా నీట్గా కట్టాడు. ఇది గుర్తింపుగా ఈయనకు ఎదురుగానే అందగా కనిపించడానికి ఈయన విగ్రహం, అలాగే ఎన్నో రకరకాలైన గులాబీ పువ్వులతోని ఈ పార్క్ని నిర్మించారు. ఈ లైబ్రరీకి ఎదురుగానే ఎన్నో రకరకాల పువ్వులు, చెట్లు అన్నీ రకరకాలవన్నీ కలిపి ఉంటాయి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పవచ్చు ఆయనకి నిదర్శనంగా. ఎందుకంటే ఈయనే స్థాపించాడు కాబట్టి ఈ లైబ్రరీ చూడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఆకర్షణగా కనబడుతుందో. ఆ మధ్యలోనే ఆయన విగ్రహం. చుట్టూ చూడండి ఎంత రకరకాలమైన చెట్లు, ప్లాంట్స్, ఆ ఫ్లవర్స్, ఆ గార్డెను, ఆ బౌండరీ మొత్తం చూడండి ఎంత ఆకర్షణగా ఉంటుంది. అందుకని ఇది చాలా ఎంతో ఫేమస్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చి డాగ్స్. దీనికి ఈ పెట్స్ కంగానే ఒక పార్కే ఉంది అంటారు. ఇక్కడ మేల్, ఫిమేల్ అన్ని రకరకాల ఎన్ని డాగులు ఉన్నాయి, అన్ని రకాలు కూడా ఎవ్రీడే మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ కూడా వస్తాయి. అవి కూడా ఆనందంగా ఉంటాయి. చూడండి రకరకమైన డాగులు ఉన్నాయి. వీటితో పాటే మనుషులు కూడా వస్తారు. అలాగే కూడా అందరూ వాళ్ళతో పాటు వాళ్ళ ఓనర్స్ వస్తారు. ఎంతో రిచ్ పీపుల్స్ వస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే డాగ్స్ కూడా అలాగే ఉంటాయి. చూడండి వాళ్ళ యొక్క అట్రాక్షన్. చూడండి ఎన్ని డాగులు ఉన్నాయో ఎదురుగాన. అలాగా ముందుకు వెళ్తుండగా చూడండి ఒక మేల్ డాగ్, ఒక ఫీమేల్ డాగ్ అట్రాక్షన్ ఎలా చేసుకున్నాయో. అలాగే ఇవే కాదు, అలాగే ముందుకెళ్ళి కూడా చూడడం మన రాకీ ఎంత అందంగా ఉందో. ఆ కలర్ చూస్తున్న దానికి ఒక వైబ్రేషన్లా ఉంటుంది మనకి. ఆ రాకీ అనగానే ఇది చూడండి ఎంతో అగ్రెసివ్గా ఉంది. నా మీదకి రాబోయింది. నేను అన్నీ సైడ్ అయిపోయా, లేకపోతే ఈరోజు నాకు బయట అనిపించింది. తర్వాత అలా పక్కకు చూస్తుండగా ఇంకొక డాగ్ కూడా అనిపించింది. అలా చుట్టూ వాతావరణం చూస్తుంటే ఎంతో ఆకర్షణగానే ఉంది. తర్వాత చూడండి ఇప్పుడు ఈ 2 డాగులు, 2 ఓనర్స్ వేరు కానీ 2 డాగ్స్ మాత్రం కలిసి ఉన్నాయి. ఎంతో క్లోజ్గా ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి చూడండి. ఇటు యొక్క అట్రాక్షన్ అనేది ఎలాగుంటుంది అంటే చూడండి. ఈ తర్వాత చూడండి చిట్టి డాగు. దీనికి డ్రెస్ కోడ్ కూడా వేశారు వాళ్ళ ఓనరు. ఎంత మంచిదో అయితే.
ఇంత బాగా నీట్గా చూసుకుంటారు. ఈ తర్వాత ఈ డాగ్ చూడండి, ఈ డాగ్ పేరు నాకు అంతగా తెలీదు, కానీ ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుందని చాలామంది అంటారు. దీని ఫేస్లోనే ఉంటుంది అగ్రెసివ్నెస్. ఆ తర్వాత చుట్టూ ఉన్న పార్క్, ఈ పెట్స్ కంగానే ఈ యొక్క పార్కు, ఇందులో మనుషులు ఎంతమంది ఉంటారో దానికి వాళ్ళకి సంబంధించిన డాగ్ పెట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఈ చుట్టూ చూడండి ఎంత ఆకర్షంగా మంచి గాలి. ఇప్పుడు మరింత లోపలికి వెళ్తున్న పార్క్ లోపలికి చూడండి, చుట్టూ ఆ రెడ్డిష్ కలర్ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ కాదు చిన్న గార్డెన్ ప్లాంట్స్, అవి చూడడానికి ఎంతో బాగుంటాయి. ఆ పక్కన చూడండి మెయిన్ రోడ్డు పార్క్ అంతే వైఆర్ రోడ్డు, ఆ పక్కన కూడా పార్క్ చూడండి. ఈ పార్క్ అనేది ఒక సినిమా ఫీల్డ్కి, ఒక షూటింగ్కి, వెడ్డింగ్కి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్. ఏది అంటే ఈ బెస్ట్ కబాన్ పార్క్ అనే చెప్పొచ్చు. మంచి మ్యారేజ్కి, ఫోటోషూట్స్కి, ఈవెంట్స్కి, ఎడ్డింగ్స్కి చాలా చాలా బాగుంటుంది. దీనంత మంచి ప్లేస్ ఇంకొకటి లేదు మ్యాక్సిమం నాకు తెలిసి. మంచి కలర్ ఫొటోస్ రావాలన్నా, మంచి లొకేషన్, క్లైమేట్, ఎవ్రీథింగ్ కూడా ఈ యొక్క పార్కే. తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి స్మెల్ రాలేదు కానీ ఇవి చూడడానికే నాకు ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయి. చూడగానే నాకు వెళ్ళి పట్టుకోవాలన్నంత ఆకర్షణగా కనిపించాయి, కానీ పట్టుకుంటే బాగోదని చెప్పి వెళ్ళలేదు. ఈ తర్వాత ఇవి చూడండి పొదల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి రకరకాల ప్లాంట్స్ అనేవి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. నాకు చూడగానే ఎంతో అట్రాక్టివ్గా అనిపించి పట్టుకున్నా, చాలా సెన్సిటివ్గా అనిపించింది ప్లాంట్స్. ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఆ తర్వాత ఇవి చూడండి, ఇవి మనం రెగ్యులర్గా చూసేవే, మనం ఎప్పుడు రోడ్డు పక్కన అండ్ అలాగే పార్క్ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి ప్రొటెక్ట్ చేయడానికి అనిపిస్తాయి. ఆ తర్వాత అలా పార్క్ మొత్తం చూడండి, లోపల అన్ని చెట్లు అవి కూడా ఉన్నాయి. ఈ మొక్క పేరు కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఆ తర్వాత చూడండి ఈ పింక్ కలర్ లీవ్స్, ఇవి చెట్లు కాదు, మొక్కలు కాదు, మొక్కలు చూడడానికి పింక్ కలర్లో ఉంటాయి. నాకు ఎంతో బాగా అట్రాక్ట్గా కనిపిస్తుంది ఈ పింక్ కలర్ ప్లాంట్స్ అనేవి. అవి కొద్దిగా మిక్స్గా ఉన్నాయి, ఆ వైట్ ఫ్లవర్స్, గ్రీన్ అంత కాంబినేషన్గా ఉంది, మంచి కాంబోలా అనిపించి ఆ చుట్టూ ఆ చెట్లకి ఆ ఫ్లవర్స్కి మంచి లైటింగ్ వచ్చి బాగుంది. ఆ తర్వాత ఈయనే మహారాజ్ గారు ఈ పార్క్ మొత్తంలో ఎలాగ చెప్పాలంటే, ఎవరైనా ఒక మంచి పని చేశారంటే వాళ్ళని పువ్వులతో ఎంత సత్కారం చేస్తారో, అలాగే ఈ మహారాజును కూడా ఈ పార్క్ చుట్టూ మిడిల్ ఆఫ్ ద పార్కులో పెట్టి, లైబ్రరీ బ్యాక్ సైడ్ పెట్టి ఈయన్ని స్థాపించారు ఇక్కడ. అలాగే ఈ చెట్టు చూడండి, చెట్టు చూస్తే ఈ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో కానీ అవి మరి అట్లా లేట్ ఉంటారో నాకు తెలియదు, కానీ అంత బాగున్నాయి. ఆ తర్వాత చూడండి రకరకాల పువ్వులు, ఈయనకి ఎలాగుంటుందో తెలియదు కానీ చూసిన వారికి ఎంతో అట్రాక్ట్గా, అదే అమ్మాయిలకి కానీ లేడీస్కి ఎవరికైనా కానీ ఎంతో ఆకర్షణగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు, ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ ఫ్లవర్ చూడడానికానే అంత అట్రాక్ట్గా కనిపిస్తుందని అందరూ అంటారు. ఆ తర్వాత వస్తే వేరే రూట్కి వచ్చేప్పుడు నేను ఈ రూట్లో చూడండి సైడ్స్ గార్డెన్, ఇక్కడ ఏవైనా మ్యారేజ్కి ఎంట్రన్స్ ఈవెంట్స్కి అంతా చేయడానికైనా, లేకపోతే ఏవైనా వీడియోస్ మూవీస్ చేయడానికి షార్ట్స్ కానీ చాలా అట్రాక్ట్గా కనబడతాయి. ఆ చివరిని చూడండి, తర్వాత వాటర్ స్ప్రేయింగ్ కూడా కంటిన్యూస్గా చేస్తారు. చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇవి కామన్గా కనిపిస్తున్నాయి నాకు ఎక్కువగా ఈ చుట్టుపక్కల, ఇవి అవని. లైటింగ్ మాత్రం సన్లైట్ ఎగ్జాక్ట్గా మొక్కల మీద పడుతుంది, ఎంత పెద్ద చెట్లు ఉన్నా సరే ఎండ మాత్రం పర్ఫెక్ట్గా పడుతుంది. ఆ చివరి చూడండి బ్యాంబూ ట్రీస్, ఇది ఏ కాలంలో వేసి ఉంటుందో తెలియదు కానీ ఎంతో దృఢమైన చెట్లు అవి. అలాగే ఈ చుట్టూ ఉన్న గార్డెన్ ఎక్కడ చూసినా గ్రీనిష్, అడుగు పెడితే చాలు గ్రీనిష్, అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ వాటర్ అనేది ఇక్కడ మెయిన్, ఎందుకంటే ఇంత వాటర్ ఉండడం వల్ల బెంగళూరులో ఎప్పుడూ వాటర్ ప్రాబ్లం ఉండదు ఈ యొక్క మొక్కలకి, ఎందుకంటే స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి, వాటి నుంచి ఎప్పుడు వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఇవి చూడండి ఆకులు తక్కువ చెట్లు ఎక్కువ, పువ్వులు మరి ఎన్ని కాస్తాయో తెలియవు కానీ ఇది ఒక డిజైనే, ఇది ఒక మోడల్ లాంటిదే.
చూడండి మన స్నేక్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి పిచ్చుకలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. వాటి కోసం పిచ్చుకలు పావురాలు. పావురాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇందులోనే ఒక టెన్నిస్ స్టేడియం కూడా ఉంది, KSLATR. ఇది ఎంతో బాగుంటుంది. అలాగే చూడండి ఈ యొక్క చెట్టు ప్రాచీనమైన చెట్టులాగా ఉంది. కింద నుంచి చూస్తే పైకి ఆకాశంలోకే ఉన్నట్టున్నాయి చెట్టు కొమ్మలు. మరి ఈ చెట్టు ఏ కాలంలో వేసి ఉంటారో చూడండి. స్టార్టింగ్లో వేసినప్పుడే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద వెడ్డింగ్స్. చూడండి ఎంత బాగుందో. స్టార్టింగ్ వెళ్తుండగానే ఒక అమ్మాయి వధువురాలకి ఎంతో నీట్గా ఉండే ఒక వెల్కమ్ ఇన్విటేషన్ లాంటిది. ఇది చాలా బాగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూడండి ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ స్కేటింగ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఏజ్తోనే సంబంధం లేదు. ప్రతి ఒక్కరు స్కేటింగ్ చేసుకుంటారు. ఒక్కొక్కరు కండక్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు స్కేటింగ్ బోర్డ్ రేస్ కూడా. చిన్నపిల్లలు రన్నింగ్ రేస్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి, పబ్లిక్ పార్క్ కాబట్టి అందరూ నీట్గానే ఉంటారు. ఆ తర్వాత చూడండి నేను ఇంకా మరికొంత లోపలికి వచ్చాను. వెళ్ళే కొద్దీ చెట్లు, చిన్న చెట్లు కాదు, అవి ఎప్పుడు వేశారో తెలియదు. ఎంత బాగున్నాయి అంటే ఆ చెట్లు చూస్తుంటే పైకి ఇవి చెట్లైనా లేకపోతే ఏటా అని అనిపిస్తుంది. మరి వేసిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉందో కానీ ఇప్పుడు వీటిని రిమూవ్ చేయడం అంతే ఎంతో కష్టం. వీటిని డెవలప్ చేస్తూ క్లీనింగ్ చేస్తున్న ఈ బెంగళూరు ప్రభుత్వానికి హ్యాట్సప్ అనే చెప్పాలి. ఇక్కడ పెట్టే ఈ యొక్క కార్మికులకి ఎంతోమంది ఎంతో సపోర్ట్గా చేస్తున్నారో. చెట్టు చూడండి ఆకాశంలోకే కనిపిస్తుంది, ఆకాశమే కనిపించదు, అయినా సరే సన్లైట్ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్నెన్నో స్టోరేజ్ ట్యాంకులు, చెట్లు అన్నీ చాలా చాలా బాగున్నది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు పిక్నిక్కి మాత్రం ఖచ్చితంగా వస్తే ఇది మీకు ఎంతో మీ పిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది ఖచ్చితంగానే. నాకైతే చాలా నచ్చింది. నేను ఏదో ఒక రోజు మా ఫ్యామిలీతో ఖచ్చితంగా వస్తాను ఈ పార్క్కి. చూస్తూ ఉండండి, ఇంకా వీడియో లోపలికి వెళ్తుంటాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కూడా నొక్కితే ఇలాంటి మరికొన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే. ఇవి మంచి పువ్వు చెట్లు ఇవి. ఈ చెట్టు ఇది చూడండి, ఇది ఏ చెట్టు కానీ చెట్టు మొత్తాన చుట్టుకుపోయింది ఏదో కపుల్స్ లాగా. ఇక్కడ చూడండి వాటర్ స్ప్రింకిల్, కంటిన్యూస్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూనే ఉంటారు. నాకు అలాగే ఇంకొకటి నచ్చింది నాకేంటంటే ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు, ఆ సౌండ్స్, ఫారెస్టు. ఈ వంతెన చూడండి పక్కన బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి. ఈ వంతెన కూడా నిర్మించారు ఎందుకంటే మధ్యలో ఈ వాటర్ సప్లై అవ్వడానికి ఈ వంతెన అనేది క్రియేట్ చేశారు. ఆ పక్కన లేక్ ఉంది, ఆ లేక్ నుంచి వాటర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు వీటికి. ఆ లేక్ నుంచి పైప్స్ తీసుకుని మోటార్ కనెక్ట్ చేసి వాటర్ అనేది స్టార్టింగ్ నుంచి డెడ్ ఎండ్ వరకు మొత్తం వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. ఇది చివరి నుంచి చివరి వరకు ఉంటుంది చూడండి, ఎంతో బాగుంది. బ్రిడ్జ్ కూడా ఇక్కడ లైవ్ ఫోటోలు తీసుకుంటే ఎంతో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న బ్యాంబో ట్రీస్, ఆ పక్కనే ఉన్న చిన్న లేక్. ఆ లేక్ కూడా గ్రీన్ కలర్లో ఉందంటే ఎంత చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూస్తుండగానే నాకు అందులో దూకి ఈత కొట్టేయాలని అనిపించింది. కానీ అది బాగోదు కదా అని చెప్పి దిగలేదు. కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ లేక్ అనేవి. ఇదే కాదు, ఈ లేక్ చుట్టూ ఒక పెద్ద తోటే ఉంది. ఆ లేక్ చూస్తేనే ఆ చుట్టూ ఉన్న వేటి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చెరువు చుట్టూ చూడండి అన్నీ కూడా ఓన్లీ బ్యాంబో ట్రీసే ఉంటాయి. మరి వాటర్ సప్లై తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటో తెలియదు, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటో తెలియదు. ఈ లేక్ అనేది రోడ్డుకి జస్ట్ 5 feet మాత్రమే గ్యాప్లో ఉంటుంది రోడ్డుకి అటాచ్ చేసుకొని. వచ్చిన వాటర్ మాత్రం రైన్ వాటర్ మొత్తం ఇక్కడే స్టోర్ అవుతుంది. చూడండి స్టార్ట్ అయ్యే బ్యాంబో ట్రీస్. ఇవి ఎన్ని సంవత్సరాల ముందు వేసి ఉంటారో తెలియదు కానీ ఇది చాలా స్ట్రాంగెస్ట్. ఎందుకంటే ఇట్లా ఎక్కువ వాటర్ స్టోర్ అవుతూ ఉంటుందని చెప్తారు.
వచ్చిన వాటర్ నీరు మొత్తం ఇందులోనే స్టోర్ అవుతుందని ఎక్కువ చెప్తారు. బ్యాంబూ ట్రీస్లో ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని వాటర్ ఎప్పుడు స్టాక్ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ బ్యాంబూ చెట్టు దగ్గరికి వెళ్ళాను, చూస్తే చాలా దృఢంగా ఉంది. ఎందుకో తెలియదు, ఒకసారి టచ్ చేయాలనిపించింది. ఆ చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో, అవే ఇంకా స్టార్టింగ్ స్టేజ్. చెట్టు చూడండి ఎంత దృఢంగా ఉందో. దీన్ని చూస్తే చెప్పొచ్చు ఎంత గట్టిగా ఉంటుందని. దీని నుంచి చాలా డిజైన్స్ అన్నీ కూడా తయారు చేస్తుంటారు. మనకి చిన్నపిల్లలు, కోడి పిల్లలు, చిన్న బొమ్మల నుంచి కూడా ఈ బ్యాంబూ స్టిక్స్ నుంచి తయారు చేస్తుంటారు. మా సైడ్ అయితే ఈ బ్యాంబూ ట్రీస్లోని అందులో చికెన్ పెట్టి చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. బ్యాంబూ స్టిక్ ఇటువంటివి కనిపిస్తాయి, ఎందుకంటే ఇది చాలా అరుదైన చెట్లలో ఒక రకం ఇది. తర్వాత ఈ చెట్టు చూడండి, క్లైమేట్ చూడండి, ఒక రేంజ్లో ఉంది టాప్. ఎంత ఎండ కాసినా సరే టెంపరేచర్ మాత్రం ఎప్పుడు బిలో 30లోనే ఉంటుంది. ఈ చూడండి బ్యాంబూ ట్రీ ఒక గుంపు అంటే గుంపులాగే ఉంది. పెద్ద సైన్యం ఉండదు అలాగా. దీన్ని సపరేట్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే అన్నీ ఒకదానికొకటి లింక్ అయినట్టు ఉంటాయి. ఆ పైకి చూడండి, కింద చూస్తూ ఉండండి ఆ పక్కన. ఇదే ఆ బ్యాంబూ ట్రీ ఉన్న పక్కన ఉన్న లేక్కి వెళ్ళే బ్రిడ్జు, అది డ్యామేజ్ అయిపోయినట్టు ఉంది. మొత్తం స్టాప్ చేస్తారు ఇక్కడ. లేక్ మొత్తం డ్రై అయింది ఒక దగ్గర. అటువైపు చూస్తే చిన్న అంతే సెక్యూరిటీ గార్డ్కి సమ్ పార్క్ లాగా ఉండేది, కానీ అది బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల క్లోజ్ చేశారు. ఇటు కూడా వాటర్ డ్రై అయిపోవడం వల్ల మొత్తం క్లోజ్ చేశారు. వాటర్ లేక్లో కూడా నీళ్ళు లేకుండా పోయాయి. ఇప్పుడు చూడండి కొద్ది ముందుకు వచ్చాను, ఎంత పెద్ద చెట్టో చూడండి. ఇది మన బాహుబలి సినిమాలో తను పైకి ఎక్కి దిగుతాడు కదా, అటువంటి చెట్టు లాంటిదే. ఎంత పైకి ఉన్నదంటే ఇంకా ఆకాశమే ఆకాశం. ఈ ఫ్లవర్స్ చూసారా మీరు? ఇవి మ్యాక్సిమం మన ఇంటి దగ్గర ఉంటూ ఉంటాయి ఎక్కువగా, రెడ్ పువ్వులు. నాకు పేరు తెలియదు ఎక్కువగా, కానీ ఇవి కూడా చాలా చూడడానికి బాగుంటాయి. ఇందులో ఇది ఎల్లో రకం ఫ్లవరు, అక్కడ రెడ్ ఉన్నాయి ముందున. ఆ చెట్టు చూడండి చుట్టూకొని ఎలా ఉన్నదో ఫ్లవర్స్. ఆ చివరి చూడండి ఎన్ని చెట్లు, ఒక్కొక్క చెట్టుకి ఎంత డిస్టెన్స్ గ్యాపు. ఆ రాజు ఎంత ప్లాన్తో, ఆ షాంకి ఎంత ప్లానింగ్తో కట్టారో కానీ తెలియదు. కానీ ఈ ఒక్క పార్క్ని చాలా గ్రేట్. ఈ రోజు వాళ్ళు లేరు, కానీ చూసుంటే ఎంత ఆనందపడేవారో. ఈ చూడండి ఇప్పుడు వాటర్ స్ప్రింకిల్ జరుగుతుంది, కంటిన్యూస్గా వాటర్ సప్లై అని ఇస్తూ ఉంటారు. ఇవి చూడండి, నేను ఎప్పుడు ప్లాస్టిక్ పువ్వులో చూడడమే తప్పుకొని ఇటువంటి గార్డెన్కి ఫ్లవర్ ట్రీస్ నేను ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. ఇవి ఇంత చూడడానికి ఎంత ఆకర్షణగా ఉన్నాయంటే, ఇందులో ఎన్ని రకరకాలు ఉన్నాయంటే, ఆ పింక్ కలర్ ట్రీ చూడండి, నేను ఎక్కడికి వెళ్ళేది నాకు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది.
చాలా బాగుంది చూడడానికి. ఒక బొకే, ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఫ్లవర్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ తర్వాత గ్రీన్ ఇవి చూడండి, నేను చాలా రేర్గా చూసాను. ఇవి కూడా రేర్గా ఉంటాయని అందరూ అంటారు. కానీ ఈ రోడ్డు చుట్టూ ఒక పార్క్ వేవ్ లాగా, చెప్పాను కదా ఒక మ్యారేజ్ ఈవెంట్కి ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి, అంత బాగా ఉన్నాయి కూడా. అందుకే పెట్టినట్టున్నారు ఈ పార్కులోని అన్ని రకాలకు సంబంధించినవి. ఇది చూడండి, ఇందాక చూపించిన దాంట్లో ఇది ఒక రకం మళ్ళీని. ఇది చూడండి, చిన్న పువ్వులతో గుబురుగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర. ఇవి చూడండి, మన మ్యారేజ్కి ఇవి అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లో పెడుతూ ఉంటారు. అవే చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఒకదానికొకటి టచ్ కూడా అవ్వకుండా ఆ చెట్టు గ్యాప్ల మధ్య ఎంత నీట్గా అరేంజ్ చేశారో. ఆ ఇంజనీర్ అనేవాడు ఎంత ఎస్టిమేట్ చేసి ఎంత ప్లానింగ్ చేస్తే కానీ ఈ యొక్క ఇంత పెద్ద పార్క్ని 300 ఎకరాల్లో ఉంది ఈ పార్క్ అంట. ఇది తిరగాలంటే 1 డే సరిపోదని చాలామంది అంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది.